హాయ్ గైస్, ఈ వీడియోలో రాడార్ గురించి తెలుసుకుందాం. రాడార్ ఫుల్ ఫామ్ వచ్చి రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అనేవి ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తాయంటే ఈక్వల్ టు లైట్ స్పీడ్. ఇవి లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తాయి. ఈ రాడార్ సిస్టమ్స్ ని మిలిటరీ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే S-500 ఈ రాడార్ మీద బేస్ వర్క్ చేస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, షిప్ నావిగేషన్, వెదర్ ఫోర్కాస్టింగ్, స్పేస్ అండ్ ఆస్ట్రానమీ, స్పీడ్ డిటెక్షన్, సెల్ఫ్ డ్రైవింగ్ అండ్ సేఫ్టీ సిస్టమ్స్, జియోలాజికల్ అండ్ ఎర్త్ మానిటరింగ్ సిస్టమ్స్ లో ఈ రాడార్ ని యూజ్ చేస్తారు. రాడార్ లో ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఈ ట్రాన్స్మిటర్ హై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్ ని యాంటీనా ద్వారా ఎయిర్ లోకి ఎమిట్ చేస్తుంది. ఈ రేడియో సిగ్నల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని హిట్ చేసినప్పుడు ఇది రిటర్న్ బ్యాక్ వస్తుంది. ఇలా రిటర్న్ బ్యాక్ వచ్చిన ఈ సిగ్నల్ ని యాంటీనా రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది, యాంటీనా ఈ రేడియో సిగ్నల్స్ ని ఎమిట్ చేస్తుంది కదా, ఇదే యాంటీనా మళ్ళీ ఈ సిగ్నల్ ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది అని. ఇక్కడ యాంటీనా అనేది ఒకటే ఉంటుంది. ఈ యాంటీనా డూప్లెక్సర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ డూప్లెక్సర్ రాడార్ ట్రాన్స్మిటింగ్ మోడ్ లో ఉన్నప్పుడు ట్రాన్స్మిటర్ కి, అలాగే రిసీవింగ్ మోడ్ లో ఉన్నప్పుడు రిసీవర్ కి ఈ డూప్లెక్సర్ అనేది యాంటీనాని కనెక్ట్ చేస్తుంది. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ ని చూద్దాం. సపోజ్ ఒక వస్తువు 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది అనుకుంటే రాడార్ నుంచి వచ్చిన హై స్పీడ్ సిగ్నల్ అనేది దాన్ని హిట్ చేసి బ్యాక్ రావడానికి 0.0001 సెకండ్స్ టైం పడుతుంది. అంటే 100 మైక్రో సెకండ్స్. ఈ గ్యాప్ లో రాడార్ ట్రాన్స్మిటర్ మోడ్ నుంచి రిసీవర్ మోడ్ లోకి చేంజ్ అయ్యి ఈ సిగ్నల్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఇలా రిసీవ్ చేసుకున్న సిగ్నల్ ని రాడార్ ప్రాసెస్ చేసుకుంటుంది. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. రాడార్ సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేసింది కదా, ఇలా ట్రాన్స్మిట్ చేసిన తర్వాత ఇవి రిటర్న్ బ్యాక్ వస్తాయి. రిటర్న్ ట్రాన్స్మిటింగ్ కి అలాగే రిటర్న్ బ్యాక్ రావడానికి కూడా ఒక కొంత టైం అనేది పడుతుంది. ఈ టైం గ్యాప్ ని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్ అనేది ఎంత దూరంలో ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అలాగే యాంటీనా ఏ డైరెక్షన్ లో అయితే సిగ్నల్ ని రిసీవ్ చేసుకుంటుందో దాన్ని బట్టి డైరెక్షన్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అలాగే వెలాసిటీని డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఈ డాప్లర్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. నేను ఒక రోడ్డు మీద ఉన్నాను. ఒక అంబులెన్స్ నా వైపుగా వస్తుంది. దాని సైరన్ సౌండ్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే అంబులెన్స్ అనేది నా దగ్గరగా వస్తుంది కాబట్టి. అదే సౌండ్ దూరంగా వెళ్ళినప్పుడు మారుతుంది. ఇలా ఎందుకంటే అంబులెన్స్ నా వైపుగా వచ్చినప్పుడు సౌండ్ వేవ్స్ అనేవి కంప్రెస్ అవుతాయి. ఇలా కంప్రెస్ అవడం వల్ల ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనకి సౌండ్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అదే అంబులెన్స్ దూరంగా వెళ్ళినప్పుడు సౌండ్ వేవ్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. ఇలా స్ట్రెచ్ అవడం వల్ల ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. అందుకనే మనకి సౌండ్ అనేది తక్కువగా వినిపిస్తుంది. ఈ డాప్లర్ షిఫ్ట్ ఎఫెక్ట్ ద్వారా వెలాసిటీ అనేది రాడార్ ఫైండ్ చేసుకుంటుంది. ఇక్కడ వెలాసిటీ అంటే ఒక ఆబ్జెక్ట్ ఎంత స్పీడ్తో అలాగే ఏ దిశగా కదులుతుంది అనేది. ఇలా రాడార్ అనేది వర్క్ చేస్తుంది.